నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్. మసూదన్ రెడ్డి గారు, ఫస్ట్ మనం చెప్పండి. అంతర్జాతీయ అంశం మాట్లాడే తర్వాత జాతీయ అంశానికి వద్దాం. ఓకే. సో అంతర్జాతీయ అంశం అంటే కొంత హీట్ పుట్టించేటటువంటి కాస్త మసాలా కలిగినటువంటి అంశం కాబట్టి దాంతో మనం ప్రస్తావిద్దాం ప్రేక్షకుల కోరిక మేరకు. ఇండియా ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంది. గత బైడెన్ ప్రభుత్వం ఎవరినో గెలిపించేందుకు ట్రై చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, మన కరెన్సీలో లెక్కలు చెప్తున్నాం, 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. యుఎస్ఐ డబ్బులు తీసుకొచ్చి దీనికోసం ఖర్చు పెట్టడం ఏంటి, ఆ లెక్కలు కూడా తేలుస్తాము. ఈ సమాచారం ఇండియాకు కూడా ఇస్తాము. అలా ఒక దేశ ఎన్నికల్లో మరొకళ్ళు ఏలు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బైడెన్ గత చరిత్ర ఏంటి అనేది తవ్వి తీస్తూ ట్రంప్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇచ్చినటువంటి సమాచారం. దీంతో కలకలం అయితే రేగుతుంది. మన 2024 ఎన్నికల్లో కూడా విదేశీ శక్తుల కుట్రుంది అని చెప్పేసి మోడీ అన్నాడు. చూసారా, ట్రంపే ఒప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఒక అంశాన్ని అయితే ఇప్పుడు బీజేపీ గట్టిగా తెర మీద తీసుకొస్తాం. ఇది సాధ్యమా, మన దేశ ఎన్నికల వ్యవస్థలో సాధ్యపడుతుందా లేదనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక నంబర్ 1. ఇక నంబర్ 2, ఇప్పుడు దేశవ్యాప్తంగా చావా సినిమా ప్రభావం గట్టిగా ఉంది. దేశభక్తి సినిమా థియేటర్లో పొంగి పొర్లుతోంది. ఖచ్చితంగా దేశభక్తి అందుట్లో ఉంది, అభినందనలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర వక్రీకరణని, శివాజీ చరిత్రను వక్రీకరించారని, ఆయన కొడుకు చరిత్రను వక్రీకరించారని, అసలు ఇలా జరగలేదని ఒక పక్క, జరిగిందాయా ఇంతకన్నా ఘోరంగా జరిగిందని చెప్పేసి ఇంకో పక్క, ఇలా 2 విభాగాల్లో 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. సో అసలు మన చరిత్రని మనం నిజంగానే సరిగ్గా తెలుసుకోలేకపోతున్నామా? సినిమాల ద్వారా ఆ చరిత్ర ఖచ్చితంగా కొంతమంది ఇలాంటి వ్యక్తులు మనకు పరిచయం చేస్తున్నారా, లేదంటే వక్రీకరణ చేసి చూపిస్తున్నారా ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ట్రంప్ మాటలకి మీ కౌంటర్ ఏంటి, మీ సమాధానం ఏంటి? ట్రంప్ మాటలు ఏం చెప్పుకున్నా ఒక 150 కోట్లు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 180, అది 180 కావచ్చు, 200 వేసుకో. ఒక దర్శి కాన్స్టిట్యున్సీ యొక్క కాస్ట్ ఎంత? 250 కోట్లు. దోల్ది అయిపోయే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. డైరెక్ట్గా నేనే చెప్తా కదా, ఇండైరెక్ట్గా ఎందుకు బైడెన్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండని చెప్పమను. ట్రంప్ దాగుడు మూటలు ఎందుకు? రాహుల్ ఖాన్ గాంధీకి ఇచ్చారు. వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టి, ఈయన క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ మతోద్ధారకానికి ఇచ్చారని చెప్పొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకి అధికారంలోకి తేవడం కోసం ఇతర దేశాల నుంచి ఫండ్ తెచ్చారు అని ఒక ఆరోపణ చేసినప్పుడు బహిరంగంగా చెప్పేస్తే పోద్ది. ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి పోయింది చెప్తే పోద్ది కదా. ఆ ఇంటిచ్చి ఇచ్చి వదలటం ఎందుకు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో కిషోర్ గారు, ఎల్టీటీ ఉంది సంస్థ. ఈ ఎల్టీటీ ప్రభాకరన్కి నిధులు ఏడి నుంచి వచ్చాయి, ఆయుధాలు ఏడి నుంచి వచ్చాయి అంటే, తమిళ భాష మీద ప్రేమన్న మలేషియాలో ఉన్నోళ్ళు, సింగపూర్లో ఉన్నోళ్ళు, తర్వాత తమిళ భాష మీద ప్రేమన్నోళ్ళల్లా ప్రభాకరన్కి అన్ని రకాల సహాయ సహకారాలు చేసేవాళ్ళే కాదు. శ్రీలంకలో అదేవిధంగా కమ్యూనిస్టు దేశాల్లో ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకోవాలి. అదే వివిధ రాజకీయ పార్టీలు వివిధ దేశాలతోటి అనుబంధంగా ఉంటారు. ఉండి వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఆయా రాజకీయ పార్టీల ద్వారా వాళ్ళు తెచ్చుకుంటారు. అలాగే ట్రేడ్ యూనియన్ల కాడ కూడా డబ్బులు ఉంటాయి. ట్రేడ్ యూనియన్ల దగ్గర కూడా కొంత కార్పస్ ఫండ్ ఉంటుంది. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ఇది ఇప్పుడు పారదర్శకత అంటే మనం అడగాల్సింది సుప్రీంకోర్టుని అడగాల. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఒక భారతీయ రాష్ట్ర సమితికి ఎంత వచ్చినాయి, యువజన శ్రామిక రైతు పార్టీకి ఎంత వచ్చినాయి, అదేవిధంగా మనకి మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చినాయి, ఆ బాండ్ల విలువతో కంపేర్ తీసుకుంటే ఇది ఎంత అమౌంట్? సింపుల్గా చెప్పండి కిషోర్ గారు. మీరు అంటారు 150 కావచ్చు, 180 కోట్లు కావచ్చు, 200 కోట్లు కాదు. మన స్వదేశీలోనే 1000 కోట్లు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ వాడు ఎలక్టరల్ బాండ్లు అన్ని పార్టీలకు కొన్నాడుగా. ఎందుకు కొన్నాడు? అంటే ప్రభుత్వం దగ్గర వాడికి బిల్లులు రావాలా,
ప్రభుత్వంతో పైన ఉంది కాబట్టి అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తాడు. అంటే వ్యాపారంలో ఉన్న రిలయన్స్ వాళ్ళు లేదా బాండ్లు కొనలేదు అన్ని పార్టీలకి ఎలక్టరల్ బాండ్స్. తర్వాత ఎవడు కొనలేదు నాకు చెప్పానంటే పారిశ్రామిక దిగ్గజాలు ఎలక్టరల్ బాండ్స్. అంటే దేశ సంపదని దోచిపెట్టడం కోసం ఎలక్టరల్ బాండ్లు అనేది ఒక రూపమైన అవినీతికి మరొక ప్రతిబింబం లాంటిది. అవినీతిని పారదోలుతామంటే అవినీతిని పారదోల మాకిచ్చి మీరు ఏదైనా చేసుకోండి. అధికారంలో ఉన్న పార్టీకి 60% ఇస్తారు, ప్రతిపక్షంలో ఉన్న దానికి 40% ఇస్తారు. ఒక 10% బిచ్చగాళ్ళకి వేసినట్టు ఓట్లు లేని నోటాకాడికి తక్కువ ఓట్లు వచ్చే పార్టీలకి బిచ్చం ఎదిలిస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరిని వదలరు, అందరికీ ఇస్తారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ తీసుకుంటే దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలని అన్ని పార్టీల ద్వారా పార్లమెంట్లో జొప్పిస్తారు. ఎందుకు? ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ట్యాక్సెస్లు ఎలా ఉండే, పాలసీలు ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ పాలసీలు తెలుసుకుంటే ఒక 60-70 మంది ఎంపీలను వాళ్ళే పెట్టుబడి పెట్టి అన్ని పార్టీల ద్వారా భారత పార్లమెంట్లోకి పంపిస్తారు. వాళ్ళకు అనుకూలమైన క్వశ్చన్లు వేయించుకుంటుంటారు. వాడు ఒకటి చెప్పటం కంపుగాడు, మనం వినటం. 180 కోట్లు అనేది పెద్ద ఇష్యూవా? బేస్లెస్ ఆర్గ్యుమెంట్, తీసి అవతల బారే. అందువల్ల స్వదేశీలోనే వేల కోట్లు లక్షలు. కానీ విదేశీయులు ముఖ్యంగా అమెరికా వంటి దేశం ఇండియాలో ఫలానా ప్రభుత్వం మారితే బాగుంటుంది, ఫలానా వాడు అధికారంలోకి రావాలి, వస్తే బాగుంటుంది అనే రీతిలో వ్యవహారం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మీరెందుకు ఆ విధంగా? ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయనుకో కిషోర్ గారు, ఇప్పుడు మేము ఒక మీటింగ్ పెట్టాం హైదరాబాద్లో. దాదాపు 14 దేశాల వాళ్ళని తీసుకొచ్చాం. వెనుజులా నుంచి కూడా వచ్చారు. వస్తారు, అది రాజకీయ క్రీడ. అంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచ అవసరాలు తీరాలంటే ఏ దేశం కూడా స్వయం సమృద్ధి ఉండదు. అమెరికా ఉందనుకోండి, స్వయం సమృద్ధి దేశం అని మీరు అనుకుంటారు, కాదని నేను అంటా. బంగ్లాదేశ్ ఉంది, స్వయం సమృద్ధి దేశం కాదది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశం మీద మరో దేశం ఆధారపడి బతకాల్సిందే తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను రూల్ చేసుకుంటుంటే అనుకూలంగా ఉంటే వ్యాపారం ఎక్కువ జరగద్ది. నేను గతంలో కూడా చెప్పాను, వ్యాపారం చేయాలంటే మనుషులు ఉండాలి. మనుషులు లేని దేశాల్లో వ్యాపారం ఉండదు. చీప్ మ్యాన్ పవర్ యాడ్ నుంచి ఇప్పుడు మనం అమెరికా ఫ్యాబ్రిక్స్ కొంటాం, అమెరికాలో తయారవుతుండే, బంగ్లాదేశ్లో తయారవుతుంటాయి. అంటే వాళ్ళు టెక్నాలజీ అక్కడ పెట్టుకొని చీప్ మ్యాన్ పవర్ తోటి వస్తువులు తయారు చేసుకొని ప్రపంచమంతా అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫ్యాబ్రికేషనే చెప్పాను, ఫ్యాబ్రిక్సే తీసుకోండి మీరు. ఈరోజు చిప్ టెక్నాలజీ తీసుకోండి. చిప్ టెక్నాలజీ, చిప్స్ ప్రపంచమంతా ఉందా ఆ టెక్నాలజీ అంటే లేదు, కొన్ని దేశాలకే ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఆ దేశాల్లో అంటే వీటికి రిసోర్స్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అమెరికా యుద్ధ పిపాపని నేను ఏనాడో చెప్పాను. వాళ్ళు ఆయుధాలు అమ్ముకోకపోతే బతకలేరు. సో వాళ్ళ ఆయుధాలు కొనడం కోసం వాళ్ళు వాడేసిన వాళ్ళకే తుప్పుని మనం కొనుక్కుంటున్నాం. మీకు అర్థం కాల, మన F-35 యుద్ధ విమానాలు వాళ్ళ తుప్పు తెచ్చి మనం పెట్టుకుంటున్నాం. ఎందుకు అవసరం వచ్చింది అంటే ఇండియా రూపాయలు అమెరికా వాడికి అవసరం కాబట్టి. మీకు సుంకాలు ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తామంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉపాధి కోసం పోయినారో, కోటి కళలతోటే సప్త సముద్రాలు దాటి ఎవరైతే పోయినారో వాళ్ళందరినీ బెదిరిస్తా, రోజు ఒక ఫ్లైట్లో పంపిస్తా, సంఖ్యలు వేస్తా, అంత అవమానానికి గురి చేస్తున్నా కూడా భారతదేశం రియాక్షన్ ఎలా ఉంది? హగ్గిచ్చుకొని వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టద్దు ఇండియాకి. అందువల్ల ఏంటంటే టెక్నాలజీ పరంగా తీసుకున్నప్పుడు ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడాలి. ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి అనుకూలంగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ డ్రామా ఖచ్చితంగా ఆడతారు. ఇప్పుడు మరి అలాంటప్పుడు 180 కోట్లు ఏం సరిపోతాయి? మరి అది అంటే మనకు తెలిసి ట్రంప్ చెప్పింది ఇంకా చాలా తక్కువ అమౌంట్, లేదంటే ట్రంప్కే తెలియలేదా? ఒక చర్చి ఖర్చు పెట్టదు 180 కోట్లు. కలవరి సతీష్ గారిని అడిగితే ఇస్తారు. కలవరి సతీష్ గారిని అడిగితే 180 కోట్లు 100 కోట్లు పడేస్తాడు. కలవరి సతీష్ 60 చర్చిలు కట్టిండి ఈ మధ్యకాలంలో. ఏడికెళ్ళి వచ్చింది డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? ఏమీ చేసి వచ్చింది అంత డబ్బు? కలవరి సతీష్ని అడిగితే ఈడ రాహుల్ గాంధీకి 1 కోట్ల. అందువల్ల ఏంటంటే మతరహిత రాజ్యంగా ఉండాల్సినటువంటి దేశాలు ఒకవైపు మతోన్మాదము, మరోవైపు భారతదేశం ఏంటంటే 2 ద్విపాత్రాభినయం ఉంటుంది భారతదేశంలో.
మతోన్మాదం ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే కులవన్మాదం ఉంటుంది. ఈ రెండు భారతదేశంలో వద్దని అవునన్నా కాదన్నా ఉంటాయి కిషోర్ గారు. ఒక తిక్కడ ఇంకా ప్రాంతీయ ఉన్మాదం కూడా ఉంటుంది. ప్రాంతీయ ఉన్మాదంతో రాష్ట్రాలు ఏర్పడితేని మనం చూస్తున్నాం. కుల ఉన్మాదంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మనం చూసాం. కుల ఉన్మాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతారు, ప్రాంతీయ ఉన్మాదంతో రాష్ట్రాలు ఏర్పాటు అవుతాయి. అందువల్ల ఏంటంటే దేశ ప్రధానులు మత ఉన్మాదంతో దేశ ప్రధానులైనటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. ఇది అంతా కూడా రాజ్యాధికారం కోసం రాజు కావాలనుకున్న ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళకి నాటి రాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం దాకా, మళ్ళీ కూడా చెప్తుంటా, నాటి రాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం దాకా కూడా కిషోర్ గారు ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియే. దాంట్లో ఎవడైతే విభిన్నంగా ఆలోచిస్తాడో, ఎవడైతే ముందుకు అడుగులేస్తాడో వాడు ఆ రాజ్యాధికారం కోసం పాడుతున్న పడరాని పాటలని మాత్రం నేను చెప్పాను. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఇంతమందిని పంపిస్తున్నాడు, ఈ రకంగా వ్యవహారం ఉంది, సుంకాలు మీరు ఎంత వేస్తే మేము అంత వేస్తాం అంటున్నాడు, తగ్గేదే లేదంటున్నాడు, భారత దగ్గర డబ్బులకేం కూడా వాళ్ళు బాగానే ఉన్నాడు బలిసినాడు అని చెప్పేసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా మోడీతో ఫ్రెండ్షిప్ ఉంది, హగ్గించుకొని స్నేహం అంటూనే చేస్తున్నాడు. ఒకవేళ బైడెన్ ఉన్నాడు అనుకోండి, బైడెన్కి మోడీ కాకుండా వేరే వాడు వచ్చిన పెద్ద పోయేదేముంది? ఎవరున్నా కానీ అమెరికా ఎలా వ్యవహరించినా కానీ మనం జీ హుజూర్ అనాల్సిందే కదా. ఇక్కడ మారితే ఏంటి, మారపోతే ఏంటి? చాలా పొరపాటు కిషోర్ గారు. అది జీ హుజూర్ ఎవడు ఉండడు అన్నాడు. ఎవరు సార్వభౌమ భౌమాధికారం అడుగు ఉంటుంది, కానీ చిన్న చిన్న దేశాల జీ హుజూర్ అనవు. కానీ మనం అంటున్నాం కదా, లేదు చిన్న చిన్న దేశాలు సంఖ్యలేసి పంపిస్తుంటే పో అవతలకి అలా వేస్తే మా వాళ్ళు కుదరదంటే మూసుకొని మామూలుగా పంపిస్తున్నారు. ఆడ రెండు పార్టీలే వస్తుంది, రిపబ్లిక్లు డెమోక్రేట్లు. రిపబ్లిక్ పార్టీ రిప్రజెంటేషన్ ఒకరు, డెమోక్రటేట్లో రిప్రజెంటేషన్ ఒకడు. రెండు పార్టీ ద్విపార్టీ వ్యవస్థే కదా అక్కడ ఉండేది. కాబట్టి అక్కడ వాళ్ళ దేశం కోసం మన దేశం కోసం మనం ఎలా తాపత్రయపడతాం, వాళ్ళ దేశం కోసం వాళ్ళు కూడా అంతే తాపత్రయపడతాం. ఇప్పుడు వాళ్ళు మన కాడికి వచ్చారా, మనం ఆడిపోయామా? ఇక్కడ మీరు ఒక పాలసీని అర్థం చేసుకోండి. మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? మనం పోయినామా, వాళ్ళు వచ్చారా? ఇది వ్యాలిడ్ పాయింట్. మనం పోయినప్పుడు అక్కడి నుంచి మన దేశానికి మనం రావాల్సిందా? ఇప్పుడు అమెరికా లేకపోతే భారతదేశం బతకలేదా? బతకద్ది. అక్కడున్న గుప్పుడు మంది కోసం ఎంతమంది ఉంటారు? మహా అంటే 1 కోటి మంది ఉంటారా? 1,20,00,000 మంది ఉంటారా అందరు కలిసి? అన్నీ కూడా 7,25,000 ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఆ ఇల్లీగల్ మైగ్రెంట్ నుంచి ఇండియాకి రప్పించాలంటే ఎన్ని ఫ్లైట్లు కావాలా? ఎంత సమయం పట్టద్ది? ఒక బోయింగ్ లాంటి పెద్ద పెద్ద విమానాల్లో ఎంతమంది పడతారు? 500 మంది పడతారు. అంటే 1,00,000 మందిని అక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలా? లేదంటే పెద్ద పెద్ద స్టీమర్లు పెట్టి, స్టీమర్లు అయితే ఎక్కువ మంది పడతారు, 1000 మందిని ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలి. అమెరికా నుంచి స్టీమర్ ఇండియాకి రావాలంటే ఎంత టైం పట్టద్ది? కాబట్టి సమస్య జటిలంగా ఉన్నప్పుడు మన పౌరుల్ని మనం కాపాడుకునే ఉద్దేశంతో ఒక మెట్టు తగ్గడంలో తప్పులేదు. కాబట్టి అక్కడ పోయిన వాళ్ళకు ఉండాలి సోయ. మన భారతదేశాన్ని ఇంత అవమానిస్తుంటే ఆడ మనం ఎందుకు ఉండాలరా, మన దేశానికి మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళకు ఉండాలి. అక్కడ వృత్తికి పోయిన వాళ్ళే ఉండాలన్నమాట. ఇప్పుడు కన్న తల్లిని అవమానిస్తే ఏ బిడ్డ కూడా చూస్తూ ఉండాలి కదా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయేసి అన్నాడు పెద్ద ఆయన. ఇప్పుడు మన నేల తల్లి మనకు గొప్పది. మన నేల తల్లిని కూడా అవమానిస్తున్నప్పుడు మీరు అక్కడ ఎందుకు ఉండాలని నేనంట. మీరు రావచ్చు కదా స్వచ్ఛందంగాను. ఇప్పుడు మనం అమెరికా మీద యుద్ధం చేద్దామా? కాదు. నేనంటుండేది ఏంటంటే అమెరికా వస్తువులు లేకపోతే ఇండియా బతకలేదా? ఇది వ్యాలిడ్ పాయింట్. బతకద్ది. అందువల్ల ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండటంలో తప్ప మానవత వాళ్ళు ఏంటంటే సుంకాలు ఇది ఇచ్చుకొని ఏమవుతుంది? కొనబాకండి వాడి దగ్గర. నిన్నెవడు కొనమంటాడు? వాడికి కావాలంటే మీరు ఇవ్వండి రా బాయ్. వాడు వస్తువులు లేకపోతే భారతదేశం బతకలేదా? నేను అడిగే వ్యాలిడ్ పాయింట్. అమెరికా లేనప్పుడు భారతదేశం బతికిందా లేదా? కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది భారతదేశం తలెత్తుకుని జీవించింది. రాజుల కాలంలో అమెరికా వాడు పెట్టిండి ఇందే అన్నమేమన్నా. వల్ల ఏంటంటే అమెరికా లేకపోతే భారతదేశం ఉండలేదు. నేను ఆలోచన ఒక్కటే, చైనా, రష్యా, భారతదేశం, బ్రెజిల్, జపాను ఇవన్నీ ఒక సపరేట్ కరెన్సీ తేవాలా. బ్రిక్ కరెన్సీ ఎప్పుడైతే వస్తుందో వాడికి డాలర్కి యూరోకి కళ్ళి వేయాలంటే
ఆసియా దేశాలన్నీ ఏకోన్ముఖంగా వరల్డ్ బ్యాంక్ దీటుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టారు కదా. అదే అట్లా కరెన్సీ తెస్తే ఆలోచన చేస్తే తాట తెస్తా అంటున్నాడుగా. ఆయనది తీసే తాట ఏమి ఉండదు, ఉట్టి మాటలు గాలి మాటలు తప్ప. ఇవాళ ఇండియా డబ్బులు లేకపోతే బతకలేడు. ఎందుకు స్వామి F-35 ఫైటర్లు మన అదే అంటున్నాను, మన డబ్బుల కోసం అదంతా. ఇండియా డబ్బులకు అప్పులు కుప్ప అయిపోయింది అమెరికా. నేను అదే అంటున్నాను, అవసరం లేకపోయినా కానీ ఇప్పుడు జీ హుజూర్ అంటలేదు అంటున్నారు, కానీ చూస్తుంటే అలాగే ఉంది కదా. కాదు, అక్కడ ఉన్న పౌరుల్ని కాపాడుకోవాలి ఏదే విధంగా. అమెరికా అప్పులు కుప్పైన మాట వాస్తవమే, భారతదేశం ఏమో తక్కువైంది ఇలా. వాళ్ళది 36 లక్షల కోట్లు వాళ్ళదైతే 186 లక్షల కోట్లు భారతదేశం కూడా ఉంది అప్పు. భారతదేశంలో బిజినెస్ ఉంది కిషోర్ గారు, ఎందుకంటే జనాభా ఉన్న దేశాల్లో వ్యాపారం ఉంటుంది, జనాభా లేని దేశంలో వ్యాపారాలు ఉండవు. నువ్వు కాలికి వేసుకునే చెప్పులతో మొదలు పెట్టుకుంటే వేసుకునే ఫ్యాబ్రికేట్లు, సెల్ ఫోన్లు, తర్వాత ఫ్రిడ్జ్లు, తర్వాత అన్నీ కూడా ఇంట్లో హోమ్ నీడ్స్లో కావాల్సినవి అన్నీ కూడా జనాభా లేకపోతే కొనేటి ఎవడు. నెత్తికేసే రంగులు కూడా ఎన్ని వేస్తాడు జనాభా లేకపోతే, రంగు షాంపులు ఎన్నో వాడతారు. అట్లా ఏంటంటే ఏ రకంగా తీసుకున్నా భారతదేశం మీద చాలా దేశాలు ఆధారపడే బతుకుతుంటాయి. ఇవాళ జపాన్ టెక్నాలజీలో తోపు అంటాం, వాళ్ళ వస్తువులు ప్రపంచమంతా కొంటున్నారుగా. ప్రతి చోట ఉంటుందిగా జపాన్ వస్తువు, పెన్ను రూపంలోనూ, కెమెరా రూపంలోనూ, ఎక్స్రాక్స్ మిషన్ రూపంలో, ఏదో ఒక రూపంలో వాళ్ళ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి కొనుక్కుంటాడు ఎవడైనా. అట్లాగే మన ఇండియా క్వాలిటీ ప్రోడక్టు ఇస్తే ఎందుకు కొనుక్కోరు? అందువల్ల ఏంటంటే టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోకుండా, ఇప్పుడు ఇజ్రాయెల్ డ్రిప్ టెక్నాలజీ అంటారు, ఏం మనకంటే లేరా తోపంటి ఇంజనీర్లు మన యూనివర్సిటీలు ఐఐటీలు, వాళ్ళు ఇజ్రాయెల్ మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాం? వాళ్ళు చిన్న దేశమే కదా, వాళ్ళు నిరంతరం రీసెర్చ్ చేసుకొని కొత్త కొత్త వస్తువులు వాళ్ళు కొనుక్కుంటున్నారు. మనకి వందే భారత్ రైలు కొనుక్కోవాలి, ఒక ఇంజనీరా. అట్లా ఏంటంటే ఇన్నోవేషన్ మీద భారత ప్రభుత్వం రీసెర్చ్ మీద కొంత అమౌంట్ పెడితే మెరికల్ లాంటి మేధో వలస పోకుండా చూసుకొని మంచి శాలరీస్ ఇస్తే ప్రపంచానికి కావాల్సిన టెక్నాలజీని మన భారతీయులు తీర్చిపోకుండా తయారు చేసి పెడతారు. ఏడేందంటే రాజకీయ వైరుధ్యంతో రౌడీలు, గోండాలని, దేశద్రోహుల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని ముఖ్యమంత్రులు చేసుకొని భారత దేశ మంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఎలగబెట్టుకుంటే ఈ దేశం ఇలాగే తగలడుతుందని మాత్రం నేను చెప్పగలను. ఎస్, ఇక అలాగే మనం రెండో టాపిక్ వెళ్తే చావా సినిమా ఇప్పుడు దేశభక్తిని మరోసారి రగిలిస్తోంది. అట్ ద సేమ్ టైం విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు, విమర్శలకి కౌంటర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది చరిత్ర అని చెప్పే బలంగా నమ్మేవాళ్ళు ఉన్నారు, కాదు వక్రీకరణ అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో మీ పరిశీలన ఏంటి? నా పరిశీలన అంటే కిషోర్ గారు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు సినిమాలకు బాగా పోయేవాడు, కానీ చాలా రోజులైంది నేను థియేటర్కి పోయి. సినిమాల పట్ల నాకు అంత మోహం లేదు, యామోహం కూడా లేదు. కానీ చావా అనేది ఆ ఒక్క పదాన్ని, ఆ 2 అక్షరాల పదాన్ని కొంతమంది ఇబ్రూ భాషలో స్త్రీలింగంగా చూస్తారు. దాని మీనింగ్ వచ్చి జీవితం. గుర్తుపెట్టుకోండి, దాని మీనింగు జీవితం. ఇబ్రూ భాషలో చావా అంటే ఇబ్రూ భాషలో జీవితం అనే అర్థం వస్తుంది. అంటే జీవితం అంటే ఎవరి జీవితం? ఒక వ్యక్తి, ఛత్రపతి శివాజీ జీవితం, అలా అర్థం చేసుకోవచ్చు. మరో అర్థం కూడా వస్తుంది, సింహం లాంటి పిల్లవాడు, లేదంటే సింహం పిల్లవాడు అనే అర్థం కూడా వస్తుంది. అంటే పులిపిల్లోడు అంటారు కదా, అట్లా రెండు ఎవడికి నచ్చినా నచ్చకపోయినా భారతదేశము రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఒక రాజు ఇంకొక రాజు మీద దండయాత్రలు చేసుకొని రాజ్యాన్ని కబలించిన మాట వాస్తవం. ఇక్కడ నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఒక భూమి ఉంటుంది, భూమిని విస్తరించాలంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్య ఈ భాషలో చెప్పాలంటే నాలాంటి వ్యక్తి భూమిని పక్కన ఒకటి కొనాల, వాడు నేను అమ్మనంటే ఏం చేయాలా? ఆక్రమిస్తారు. అర్థమవుతుందా? అలాగే రాజ్యాన్ని విస్తరించాలనుకున్నప్పుడు రాజులు ఆ రాజు మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని ఈ రాజ్యంలో కలుపుకునేవాళ్ళు. సింపుల్గా చెప్పాను. ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఒక రాజు మీద మరొక రాజు దండయాత్రలు చేసుకుంటే నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. మనుషులు రక్తం పారుతానే ఉంటుంది. మనం పల్నాడు చరిత్ర చూసినా మన కంటికి అవుపడుతుంటుంది. అందువల్ల జనాభా కూడా పెరిగేవాళ్ళు కాదు పెద్దగా. యుద్ధాలు జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, జనాభా కూడా ఎప్పుడు కంట్రోల్లో ఉండేవాడు భారతదేశంలో. తర్వాత మనం పాండ్యరాజులను చూసినాం, చోళుల రాజుల చరిత్ర చదువుకున్నాం, పల్లవుల చరిత్ర చదువుకున్నాం, కాకతీయ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం చూసాం.
తుంగభద్ర నది ఒడ్డునున్న విజయనగర సామ్రాజ్యం చూసాం. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఏర్పడినటువంటి ఒక గొప్ప సామ్రాజ్యం ఏదన్నా ఉందంటే దక్షిణ భారతదేశంలో అది మరాఠా సామ్రాజ్యం. ఈ మరాఠా సామ్రాజ్యంలో ఒక యోధుడు, ధీరుడు, భరతమాత కన్నా ముద్దు బిడ్డ శివాజీ గారు, మనం భోన్స్లే అంటాం కదా, ఆ తెగకి సంబంధించినటువంటి వాడు. ఆయన ఏం చేశాడంటే మొఘలుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోటలు, చాలా కోటలు చేయించాడు. మొఘలులకే బొండులో ఎనుగు పుట్టించాడు. అంటే భారతదేశం అంతా మొఘల చక్రవర్తి ఆధీనంలోకి ఉన్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేక చాలా యుద్ధాలు చేశాడు. చిన్న వయసులోనే 17 సంవత్సరాల వయసులోనే శివాజీ గారు కరవాలం పెట్టి చాలా కోటలు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఏదైతే ఈ దండయాత్రలు ఏదైతే చేశాడో సహజంగా మనకేందంటే చరిత్రలో ఉన్నదే చెప్తున్నా, నా సొంత కవిత్వం కాదు. 19 ఫిబ్రవరి 1630లో శివాజీ గారు పుట్టడం, తర్వాత 3 ఏప్రిల్ 1680లో ఆయన మరణించడం. 50 సంవత్సరాల ఈ మధ్యకాలం కాల వ్యవధిలో శివాజీ గారు సాధించినటువంటి విజయాలు మనం తీసుకుంటే, అతను 17వ సంవత్సరంలోనే ఈ తోరణకోట విద్యం ఏదైతే ఉందో బీజాపూర్లో సుల్తాన్ల కానించి వశపరుచుకోవటం, తర్వాత కొండన, రాజ్గడ్డు ఈ చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి మనకి. కొల్లాపూర్ యుద్ధం కానీ, పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన కన్నా ఆయన కొడుకు గురించే కదా చెప్పింది. నేననేది అదే. వీళ్ళు ఏంటంటే ఒకానొక మూమెంట్లో, నేను చెప్తానేనండి దీన్ని, ఒకానొక మూమెంట్లో ఏం జరిగిందంటే ఈ సినిమాలో ఒక స్లోగన్ ఉంటుంది మీకు. ఛత్రపతి శివాజీ యొక్క కొడుకు వాళ్ళ అన్న ఉంటాడు, వాళ్ళ అన్న పేరు ఉంటాడు. అక్కడ ఏంటంటే వీళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్కి పోతారు. బర్త్డే ఫంక్షన్కి పోయినప్పుడు ఆ 6 ఏళ్ల పిల్లవాడు సంభాజీ మహారాజు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, శివాజీ యొక్క పుత్రుడు సంభాజీ మహారాజు ఏదైతే ఉంటాడో అనుకుంటున్నామో మనము, ఇది ఏంటంటే రాజరిక వ్యవస్థలో ఒక రాజ్యాన్ని కబలించడం కోసం చేస్తున్నటువంటి ఎన్నో తంత్రాలు ఉంటాయి. ఆ తంత్రాల్లో మనం బాగా అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, గరుడ పురాణం చదవండి. హిందూ వాదులందరూ కూడా గరుడ పురాణం చదివితే ఏ తప్పుకి ఏ శిక్ష అనేది దాంట్లో క్లియర్గా రాసి ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి శిక్షల్ని మనం కానీ బాగా చదివితే చాలా ఘోరమైన శిక్షలు ఉంటాయి. ప్రతి తప్పుకి గరుడ పురాణంలో మనకు శిక్షలు ఉంటాయి అన్నమాట. అట్లా ఏదో విధంగా తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలా అనుకున్నప్పుడు వాడు ఎటువంటి శిక్షలైనా వేస్తాడు. వేయకుండా ఎలా ఉంటాడని అనుకుంటారు. మనం కళ్ళతో చూడలేదు కదా. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రాజ్యాన్ని కబలించాలనుకున్నప్పుడు వాడు ఏ రకంగా, ఇప్పుడు రాజపుత్రులు మొఘలాయులకి అమ్మాయిలను ఇచ్చారా లేదా? మొఘలాయుల దండయాత్రల్ని తట్టుకోలేక వాళ్ళు రాజులే మనము రాజులమే కాబట్టి మన అమ్మాయిలు వాళ్ళకి ఇస్తే మనకి గొడవలు లేకుండా పోతాయని రాజపుత్రులు ఎంతమంది మొఘలాయులకి ఇచ్చి చేసుకున్నారు. వాళ్ళు రాజులే మనమే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పర్షియా అంటారు, ఇరాన్ చూడండి. ఈ దండయాత్రల ఫలితంగా మనకి ఈ తుర్కుషుల దండయాత్రల ఫలితంగా మీరు తుర్కిమిస్తాన్ విన్నారా మీరు పేరు? తర్వాత మనకి అటుపక్క నుంచి ఆ ఇరాన్ ఆ దేశాల నుంచి, ఎడారి దేశాల నుంచి భారతదేశంలో పైనుంచే కదా. ఇప్పుడు మన పర్షియా వాళ్ళు మన హైదరాబాద్లో కూడా ఉంటారు కదా. చాలామంది మీరు చూడండి, ఆ మనుషులు చాలామంది ఉంటారు అక్కడక్కడ కుటుంబాలు. అంటే వాళ్ళు సైన్యంలో జాయిన్ అయిపోయి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండిపోతారు. అందువల్ల ఏంటంటే ఆ రోజు మనం చూసింది కాదు, కానీ చరిత్రని తిరగేసి అధ్యయనం చేస్తే ఖచ్చితంగా ఆ రోజుల్లో ఓడిపోయిన రాజులు భార్యల్ని, కూతుర్ని హింసలు పెట్టి ఉంపుడు గత్తులుగా ఉంచుకోవటం, కొంతమంది అగ్నికి ఆహుతి అయిపోవటం, కొంతమంది స్త్రీలైతే చల్లచల్ల మండే నూనెలో వాడి చేత బాధలు ఎందుకు పడాలా, నేను దాసీగా ఎందుకు ఉండాలి, వాళ్ళ సతీ సహగమనం, భర్తతో పాటు భార్య కూడా చనిపోయేది. ఇద్దరు రణరంగంలో రాజు చనిపోయినాడని తెలిస్తే ఆ భార్య బిడ్డలు కూడా చనిపోయాడు, వాడు నన్ను ఏ హింస పెడతాడోనని. ఈ సంఘటనలు చాలా ఉన్నాయి. కొంతమంది జీవితం కోసం లొంగిపోయిన వాళ్ళు ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే ఈ సినిమా వల్ల ఒకవైపు తన గొప్పతనాన్ని చెబుతూనే, శివాజీ యొక్క గొప్పతనాన్ని, శివాజీ కొడుకు యొక్క గొప్పతనాన్ని చెబుతూనే ఇంకో ప్రమాదం కూడా పొంచుంది. భారతదేశంలో నేటి నవతరం యువతరము ఓహో ఇంత ఘోరం జరిగిందా ఆనాడు అని మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది. అందువల్ల భారతదేశంలో
ఇలా మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉండేటటువంటి దేశం. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉండేటటువంటి ఈ దేశంలో ఈరోజు మతరహిత రాజ్యంగా ఉండాల్సిన ఈ దేశాన్ని మత ప్రాతిపదికన మనం నిర్మించాలా అనుకోవటమే, హిందూ రాజ్య స్థాపన చెయ్యాలంటే ఇవాళ నేపాల్ హిందూ దేశంగా అనుకుంటారు అందరూ. ఇవాళ అట్లా భారతదేశాన్ని హిందూ దేశంగా మలచాలా అని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. అఖండ భారత్ని సృష్టించాలని ఒక ప్రణాళిక ఉంది. అఖండ భారత్ ఇప్పట్లో సాధ్యమవుద్దా? కొంతమంది సాధ్యమేనంటారు. ఇవాళ బంగ్లాదేశ్ భారతదేశంలో విలీనం చేసుకోవాలంటున్నారు, పాకిస్తాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలంటున్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని 77 ఏళ్ళు పెడితే విలీనం చేయలేకపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణికి సమాజాన్ని విచ్ఛిన్నకరమైనటువంటి చేసేటటువంటి, సమాజాన్ని నాశనం చేసేటటువంటి సినిమాలు తీయకపోవడమే మంచిది. తీస్తే దానివల్ల ఏంటంటే ఇప్పుడు శివాజీ సినిమా చూసి ఇంత ఘోరంగా చేస్తే ఇంకొక మతం మీద ద్వేషం పెంచుకుంటారు. తద్వారా దేశంలో అలజడులు ప్రేరేపించడం మొత్తం. ఇవాళ పుష్ప సినిమా తీస్తే ఒక టీచర్ ఆవేదన పడింది, యువత చెడిపోయారు ఈ పుష్ప సినిమా వల్ల. కాబట్టి ఈ పుష్ప సినిమా ఇలాంటి దరిద్రపు కొట్టు సినిమాలు తీయబాకండని ఒక తెలంగాణ టీచర్ అమ్మ కన్నీరు మున్నీరు ఏడుస్తుంది. యువత చెడిపోయారు ఆ సినిమా వల్ల అని చెప్పి. మన ఆదాయం కోసం మనం అంటే ఈరోజు హిస్టరీ ఎవరికి తెలియదు. ఇవాళ గూగుల్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఓడికి ఎవడో ఒకటి రాసి పేజీలు పెట్టుంటాడు. వాస్తవికతం అనేది ప్రభుత్వాలు బయట పెట్టాలని అనేది. ఒకటి సినిమా తీసినంత మాత్రం దాంట్లో ఉండేదంతా నిజం అవ్వాలని లేదు. ఇప్పుడు రంగనాయకమ్మ రామాయణంగా సీత మీకు రామచరిత్ర మానస్సు రామాయణ కల్పవృక్షం దాన్ని కౌంటర్ చేస్తూ రామాయణ విషవృక్షము రాసింది కదా ఒక ఆమె. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం కాదు, నేను అనేది ఏంటంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి సీతాచరితం కాస్త రామాయణంగా మారింది. రామాయణాన్ని ఎంతోమంది వక్రీకరించి రాసిన రచయితలు లేరు. మన తెలుగులో 2-3 పుస్తకాలు ఉంటాయి. రంగనాయకమ్మ 2 పుస్తకాలు రాసింది. అంటే వాళ్ళ భావజాలను వాళ్ళు చెప్తారు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనం 2025లో ఉన్నాం కిషోర్ గారు. 20కి ఇంకొక 200 సంవత్సరాలు చెడు ఎక్కడన్నా ఆరాధన ఉన్నదా భారతదేశంలో? నేచర్ని పూజించేవాళ్ళు. అంటే రకరకాలైనటువంటి కాలచక్ర గమనంలో పరిమాణ క్రమం చెందద్ది. ఇప్పుడు విగ్రహారాధన ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం అనుకుంటే ఒక ప్రశ్న మనం వేసుకుంటే 2225 సంవత్సరాలకు ముందు విగ్రహారాధన లేదు అని నేనంట. భక్తి ఉంది, దైవం మీద భక్తి ఉంది, దేవుడి మీద భక్తి ఉంది, ప్రకృతి ఆరాధకులుగా ఉండేవాళ్ళు భారతీయులు. అంటే చెట్లను ప్రేమించేవాళ్ళు, పుట్టలను పూజించేవాళ్ళు, నీళ్లను పూజించేవాళ్ళు, ప్రకృతిని పూజించేవాళ్ళు, ప్రకృతిని ఆరాధకులుగా ఉండేవాళ్ళు. విగ్రహాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరి కోసం సృష్టించుకున్నారు విగ్రహాన్ని? అంటే కాలక్రమేణా పరిమాణ క్రమం చెందే కొద్ది మార్పులనే సహజంగా జరుగుతాయి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని అక్కడున్న మంచిని మనం స్వీకరించుకొని చెడును మనం తొలగించుకోవాలనేది నా యొక్క భావన. చరిత్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. చరిత్ర లేకపోతే వర్తమానం ఉండదు కిషోర్ గారు. చరిత్ర ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దాంట్లో మంచిని మాత్రం మనం తీసుకోవాలా, చెడుని మనం త్రుంచుకోవాలా. కాబట్టి అక్కడ చెడుని మనం ఇప్పుడు చేయకుండా చూసుకోవాలా, ఆ చెడుని నేడు చేయకుండా చూసుకోవాలా. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు ఒక చెడు తీర్పు చేయటం పల్నాడులో నాగులేట్లో రక్తపు ఏర్లు ఎందుకు బారినాయి? పల్నాడులో ఒక స్త్రీకి అన్యాయం జరగబట్టి ఆడున్నటువంటి ప్రభువు రాజు సక్రమంగా దాన్ని జడ్జిమెంట్ ఇవ్వకపోవడం చేత పలనాడు నాగులేట్లో రక్తపు ఏర్లు పారినాయా లేదా నాకు చెప్పండి కిషోర్ గారు. అది వాస్తవమైన చరిత్రే కదా. అందువల్ల ఏంటంటే నేను చెప్తుండేది శివాజీ మహారాజు గారు భారతదేశంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించటంలో, మొఘలాయుల మీద విజయం సాధించటంలో, ఆ 50 సంవత్సరాల బతికిన జీవితంలో ఒక 17 సంవత్సరాల్లో కరవాలం చేతపట్టినాడు. 33 సంవత్సరాలు రాజ్యపాలన చేసినటువంటి ఎన్నో చేసినాడు, ఓటములు చూసినాడు. శివాజీ గారికి అన్ని విజయాలే రాలా. ఒకసారి ఏంటంటే సామంతుడిగా కూడా ఉండాల్సి వచ్చి ఉన్నది. అందువల్ల ఏంటంటే శివాజీ గారు భారతదేశంలో భారతీయ పరిపాలనా విధానాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయుల యొక్క పౌరుషాన్ని
కరావాలంతో నిలబెట్టినటువంటి వాడు గొప్ప యోధుడు, ధీరుడు. అందువల్ల నేనేందంటే ఆ ఓడిపోయిన రాజుల్ని, రాజుల బిడ్డల్ని, రాజుల కుమారుల్ని హింస అనేది నాటి రాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఇప్పుడు లేదా హింస. ఎట్ట చంపారు వివేకానంద రెడ్డిని? నరికి చంపల రాజ్యాధికారం కోసమా? వివేకానంద రెడ్డిని ఎట్ట చంపారు? దాయాదులు ఎలా చంపారు? నరికి చంపలా వివేకానంద రెడ్డినే. 2 పార్టీల మధ్య పల్నాళ్ళు ఒరే జై జగన్ అనరా వదిలేస్తాము అని అంటే వాడు గొంతు గొయ్యిలా. నేను అనను జై చంద్రబాబు నాయుడు అంటే. నాడు ఉంది, నేడు ఉంది. రాజ్యాధికారం కోసం జరుగుతున్న శిక్షలే తప్ప మరో రకంగా మనం చూడొద్దు. రాజ్యాధికారం కోసం చేసుకున్నటువంటి అకృత్యాలని మాత్రం నేను చెప్పగలను. అందువల్ల ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది దేశానికి మంచిది కాదు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. దాన్ని చెడగొట్టకుండా ఉండండి చాలు అనేది నా యొక్క విజ్ఞప్తి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, సత్యం ఎప్పుడు గెలవాలా, ధర్మబద్ధులమై జీవించాలనేదే నా యొక్క భావన.